అన్నా జగన్ మీటింగ్ నేను కుప్పం ఇంకా వచ్చిన చూసిపోతాం. ఆయన చేసే అభివృద్ధి పనులు మంచిది కాదు, ప్రతి ఒక్కటి ప్రతి పేదవాడికి ప్రతి వీళ్ళకి అందుతూ ఉంది. కాకుండా కడుపు మంటలకి కొంతమంది వచ్చి వేస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. పనికిరాని మాటలు, చెత్త పోసినారని దాని మీద దీని మీద వేసినారు. ఎక్కడ వేసినారు చెత్త పన్ను చూపించాలి కదా, నిరూపించాలి కదా, కాదు కదా. వీళ్ళు మాట్లాడేది ఒక్కటి పనికిరాదు. ఓడిపోతామనే భయంతో వీళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మొత్తం చంద్రబాబు పక్కల లేరు, పవన్ కళ్యాణ్ పక్కల లేరు. మోడీ కనీసం బీజేపీకి ఓట్లు పడదు. వీళ్ళు ఎంత పొత్తు పెట్టుకున్నా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, నెక్స్ట్ సీఎం ఆయనే. ఒకటే చెప్తాం నిజం, ఈసారి కుప్పం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం. ఒక్క ఓట్లు అయినా సరే కుప్పంకి ఇస్తాం. జగన్ గారి ప్రభుత్వాన్ని మేము ఇంకా 40 సంవత్సరాల వరకు ఎలక్షన్లు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే 40 సంవత్సరాల దాకా కూడా జగన్ గారు జీవితాంతం, జగన్ గారు బ్రతికున్నంతకాలం ఎలక్షన్లు లేకుండా మేమే ఆయన్ని శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంచాలండి కాన్సెప్ట్ మాది. నేను టీవీఎస్ పెప్ట్ వేసుకొని చిలకలూరుపేట నుండి ఇక్కడికి 35 కిలోమీటర్ల నుంచి సింగిల్గా వచ్చాను. ఆయన మీద ఉన్న అభిమానంతో కార్యక్రమాలు, ఆయన చేసేటటువంటి జన అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చూసి మేము ఆకర్షితులు అయ్యాం. మిగతా పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఓటుకు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా తీసుకుంటాం, జగన్కే ఓటేస్తాం. ఎంత ఇచ్చినా తీసుకుంటాం, జగన్కే ఓటేస్తాం. ఇది మాత్రం వాస్తవం. పార్టీలు కాదు మాకు ముఖ్యం, జగన్ కావాలి. జగన్ ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మంచిగా చేకూరుతూ ఉన్నది. పెన్షన్లు కానివ్వండి, చిన్నపిల్లల అభివృద్ధి కానివ్వండి, అంగన్వాడీలకు కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, వృద్ధుల పింఛన్లు కానివ్వండి, భూ సర్వేలు కానివ్వండి, రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాడు. కాబట్టి మేము జగన్ వైపే ఉంటాం. ఏ పార్టీ వచ్చి మా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినా సరే మేము డబ్బులు తీసుకుంటాం. తీసుకుని ఓటు మాత్రం జగన్కే వేస్తాం. ఇది 100కి 100 పాళ్ళు. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసినా అంటే ఈయన బలం ఇంకా పెరుగుతూ ఉంది. ఎంత కిందకు తొక్కితే అంత బాలు పైకి లేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఇంకా ఇతర పక్క దేశాల్లో ఉన్నటువంటి పార్టీలను కూడా కలుపుకున్నా సరే ఇక్కడ వచ్చేది జగన్ మాత్రమే. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ప్రపంచ దేశాల్లో ఇంకేదైనా పార్టీలు ఉంటే వాళ్ళని కూడా కలుపుకోమని రమ్మనండి, ఇక్కడ సిద్ధంగా ఉన్నాం మేము. జగన్ పరిపాలన ఇండియాలోనే నంబర్ 1 పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ప్రతి ఇంటింటికి పథకం అందుతుంది. స్కూళ్ళు చుట్టూ స్కూళ్ళు నంబర్ 1 చేశాడు స్కూళ్ళు. అట్లాగే ఎడ్యుకేషన్, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా బాగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 175 100 పక్కా కొడతాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు అట్లా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రక్తంలోనే ప్రజల కోసమే బతుకుతున్న రక్తం. జగన్మోహన్ రెడ్డి కూడా పవర్, జగన్మోహన్ రెడ్డి సింగలాగా వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఉన్న దమ్ము ఎవరికి 3 పార్టీలకు ఎవరికి లేరు. 3 పార్టీలు కలిసినట్టు తెలిసిపోతుంది వాళ్ళకి దమ్ము లేదని. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నంత దమ్ము అలాశ అమ్మాశ కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పవర్ ఎవరికి లేదు.